హాయ్! హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి నూకల. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అండి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేనైతే ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ యూస్ చేస్తున్నాను. మీరు స్టవ్ పైనైనా బాయిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవడం అంతే. సో దీంట్లో అయితే 5 to 6 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి చాలా ఫాస్ట్గా. ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని టూ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. దీన్ని తీసేసుకొని వాటిని పీల్ తీసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పీల్ అయితే తీసేసుకున్నాను నేను. ఇలా తీసుకున్న ఎగ్స్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పులావ్ కుక్కర్లో చేస్తాం కదా, సో ఆ వేడికి ఎగ్స్ అనేవి పగులుతాయి అన్నమాట. సో అలా పగలకుండా ఉండడానికి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసాక కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో. అలా కలిపేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఎగ్స్ వేసేసాక లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బ్లాక్ అయ్యే వరకు అయితే ఉంచొద్దు. నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ముందుగా ఆనియన్ కట్ చేస్తున్నాను ఇలా. ఇక్కడ నేనైతే ఒక ఆనియన్ అండ్ ఒక టొమాటో అండ్ 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ చిల్లీస్ చాలా కారంగా ఉంటాయి. సో అందుకే నేను 4 తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నాకు ఇంతే సరిపోతుంది కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టొమాటో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసాక అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రీన్ చిల్లీస్ అయితే నేను ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొరియాండర్. అండ్ నెక్స్ట్ ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం గీ వేసుకోవాలండి. గీ ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండ్ దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ప్రతి దాంట్లో వాడతాను గీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ స్పైసెస్ వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యాష్యూస్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వాటిని మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా క్యాప్ పెట్టేసేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇలా 2 మినిట్స్ అయ్యాక మూత తీసేసుకొని దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ మీకు తగినట్టుగా వేసుకోవాలండి. అండ్ ధనియా పౌడర్ వేస్తున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇలా కలుపుకున్నాక కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, సో 2 కప్స్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ని సోక్ చేసుకున్నాం కదా, సో అందుకే 3 కప్స్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ని
దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని కలుపుకొని లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేయాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఇలా విజిల్ పెట్టేశాక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. నాకైతే 2 విజిల్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మొత్తం విజిల్ వెళ్ళిపోయాక మూత తీసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే చాలా బాగుంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఎగ్కి మసాలా చాలా బాగా పట్టుకుంది. అండ్ నెక్స్ట్ నేను ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేసాను. చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.